స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నటువంటిది జరగదు. కాకపోతే విభాగాల వారీగా ప్రైవేట్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల నష్టమేం లేదు. ఉన్న ఉద్యోగులు అట్లాగే ఉంటారు. ఉద్యోగులు తమ పని తాము చేయకుండా యూనియన్ల పేరుతో యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమ పనిని కాంట్రాక్ట్ కార్మికులతో, అవుట్‌సోర్సింగ్ కార్మికులతో చేయించేవాళ్ళు. అదే ఇప్పుడు ఆపుతున్నారు. వీళ్ళు ఇంతమంది ఉండగా మళ్ళీ ఆళ్ళెందుకు అక్కడ? లాభాలు వస్తున్నప్పుడు ఇంకో రూపాయి సంపాదించడానికి అదనపు సిబ్బందిని పెట్టారంటే అర్థం ఉంది. ఇక్కడ నష్టాల్లో ఉన్నప్పుడు అదనపు సిబ్బందిని పెట్టడం అంటే దోచిపెట్టడమే. సుదీర్ఘకాలం పాటు యూనియన్ల రాజకీయాలతో అక్కడ సాధించినటువంటిది అది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉంది. మొరటగా కాదు, మొండిగా ఉంది. ఓ పక్కన ప్రైవేటీకరణ చేయట్లేదు. సేమ్ టైం ఈ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్‌ని పక్కకి తప్పిస్తూ, ఉన్న సిబ్బందితో పని చేయిస్తూ, అలా చేయలేని వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్తూ లాభాల్లోకి తీసుకొచ్చింది. మొన్న 50 కోట్ల రూపాయలు ఏమో లాభంలోకి వచ్చింది. ఇప్పుడు దీని మీదన విషం చిమ్మడం ప్రారంభించింది సాక్షితో వైసీపీ మీడియా. ఏమని అంటే, అక్కడ ఏదైతే సి షిఫ్ట్‌లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఉద్యోగానికి వచ్చే స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద నిఘా పెడతారు. ప్రతిరోజు తనిఖీలు చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఒకవైపు వీఆర్ఎస్, మరోవైపు కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు, అధికారులకు 12 గంటల పని, రాత్రి వేళ తనిఖీలతో కార్మికుల హడలు, ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు. ఏం చేద్దాం? అందరినీ కూర్చోబెట్టి రోజు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు పెట్టి నెలల డబ్బులు ఇచ్చి పంపిద్దామా? సి షిఫ్ట్లో తనిఖీలు చేయకుండా ఎట్టుంటారు? మీ సాక్షిలో చేయరా? ఏది అందరూ కూర్చోండి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటారా? ఎందుకు అట్లా వాళ్ళని రెచ్చగొట్టడం? సంస్థ బాగుండాలంటే అది లాభాల్లో ఉండాలి. లాభాల్లో ఉండాలంటే పని దొంగల్ని కంట్రోల్ చేయాలి. ఆ పని చేస్తున్నప్పుడు దాన్ని జరగొట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా?